సందర్భంగా తండ్రులందరికీ నమస్కారం. అందరికీ శుభాకాంక్షలు. కొత్తగా పెళ్ళై చిన్న పిల్లల్ని కన్న తల్లిదండ్రులకి, తండ్రికి, పిల్లలు పెద్దగై కాలేజీకి వెళ్తుంటే చూస్తున్న తండ్రులకి, 30-40 ఏళ్ల తండ్రులకి, అలాంటి వారిని కన్నా తండ్రులకి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. కొడుకులను, కోడళ్లను, బిడ్డలను, అల్లుళ్లను, మనవాళ్లను, మనవరాళ్లను చూసిన ఆ తండ్రులకి, సీనియర్ తండ్రులకి నా శుభాకాంక్షలు. ఒక్కటే, మనం ఫాదర్స్ డే జరుపుకుంటామా జరుపుకోమా ఆ తర్వాత సంగతి. కానీ మనకు జన్మనిచ్చిన తండ్రిని గౌరవించడం, వారి బాగోగులు చూసుకోవడం, వారి పట్ల ఎప్పుడు మనం భయం, గౌరవం, భక్తితో ఉండడం వారికి ఎల్లకాలం చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. వారు అప్పుడే చాలా సంతోషంగా ఉంటారు. నువ్వు ఇచ్చే డబ్బులు కాదు, నువ్వు ఇచ్చే ఆస్తులు కాదు, నువ్వు సంపాదించే కోట్లు లక్షలు కానే కాదు. నిజం. ఏ తండ్రినైనా అడగండి, ఏ తల్లినైనా అడగండి, తమ పిల్లలు సంతోషంగా ఉంటే అంతే చాలు. అలాంటిది మనం మన తల్లిదండ్రులకి ఎంత గౌరవం ఇవ్వాలి, ఎంత బాగా చూసుకోవాలి, అది మన అందరి బాధ్యత. ఈ మధ్యకాలంలో అలా జరగడం లేదనే బాధపడుతున్నాం. కానీ మీరు ఆలోచించండి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులే కాదు, మీ జననానికి కారణమైన ఆ తండ్రి కూడా ఈరోజు మీతో ఉన్నా, దూరంగా ఉన్నా, సంతోషంగా ఉండాలి అంటే మీరు కూడా రేపు తండ్రి అవ్వబోతున్నారు. కాబట్టి ఆల్రెడీ మీరు తండ్రులు అయి ఉంటే ఇంకా సంతోషం. మీరు ఎప్పుడూ అమ్మ నాన్నల పట్ల, తల్లిదండ్రుల పట్ల, తండ్రి పట్ల ప్రత్యేక అభిమానం, ప్రేమ, గౌరవం ఉంచాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఇచ్చే గౌరవం కోసము, రెస్పెక్ట్ కోసము వాళ్ళు ఎదురు చూడరు. వాళ్ళకి అది అవసరం కూడా లేదు. కానీ వాళ్ళ మనశ్శాంతి, ఆత్మసంతృప్తి, నా పిల్లలు బాగున్నారే అని అలా వారు అంతటితోనే తృప్తి పడతారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా 4 రోజులు ఎక్కువగా జీవిస్తారు. కాబట్టి మనం పిల్లలుగా తల్లిదండ్రులని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనమే కాదు, మనకి ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా, అమ్మాళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మీకు కూడా తల్లిదండ్రులు ఉంటారు. మీకు నాన్న ఉంటాడు కదా. కాబట్టి మీ నాన్న ఎలా చూసుకుంటారు, అలాగే మీ అత్తమామలు, మీ మామను కూడా అదే గౌరవం, అదే శ్రద్ధలతో చూసుకోండి, మర్యాదించండి, సేవలు చేయండి. తప్పేమీ లేదు. వారి ఆశీర్వాదం పొందండి. వారు మన వెన్నంటే ఉంటారు, మనతో కలిసే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు, ఆస్తులు కాదు. మనం బాగుండాలంటే పెద్దల ఆశీర్వాదం మనకు కావాలి. అది చాలామంది గమనించడం లేదు. నానా కష్టాలు పడుతున్నారు, కాలం వెంట పరుగులు తీస్తున్నారు. కానీ అమ్మా నాన్నల ఆశీర్వాదం ఉంటే ఎంత హ్యాపీగా ఉండొచ్చో అది అనుభవంలోనే తెలుస్తుంది. అనుభవిస్తే కానీ తెలియదు. కలిసి ఉన్న, దూరం ఉన్న అమ్మ నాన్నల కోసం మీరు రోజులో ఎంత టైం ఇచ్చినా తక్కువే. కనీసం మీ పలకరింపు కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు. మీరు
మాట్లాడితే చాలు అని పొంగిపోతుంటారు. వారు అంత మెత్తటి సన్న సునాయాసమైన వారి మనసు, హృదయం అలాంటిది. కాబట్టి సున్నితమైన మనస్సు వాళ్ళది, అమ్మా నాన్నలది. పిల్లలు పెద్దగైనా, పెళ్ళిళ్ళైనా, మీకు మళ్ళీ పిల్లలైనా వారు మీ బాగునే కోరుకుంటారు. మనం కూడా వారున్నన్ని రోజులు వారిని హ్యాపీగా చూసుకుందాం. ఈ ఫాదర్స్ డే రోజు ప్రతి కొడుకు, బిడ్డ, ఎవరైనా సరే తల్లిదండ్రులని హ్యాపీగా చూసుకుంటారని ఆశిస్తున్నాం.